జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సద్గురువు మనకు తెలియకుండానే మనల్ని చాలా పరిశుద్ధం చేస్తాడు, మనలో పరివర్తన తీసుకొస్తాడు. సాధారణంగా మనందరం కూడా గురువారం వస్తాము. గురువారం వచ్చినటువంటి వాళ్లకు మనకు తెలియకుండానే మనం సత్సంగం ద్వారా మన చెవిలో ఉన్నటువంటి తుప్పును, మనసులో ఉన్నటువంటి ఆ దురాలోచనలను, మన ఆలోచనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దుస్సంస్కారాలను కేవలం ఒక సత్సంగం మాత్రమే పోగొడుతుంది. ఎందుకంటే శ్రీ సాయిబాబా వారి అవతారం తీసుకొని ఏదో మనకు ఒక పూజనో లేకపోతే ఇతరత్ర ఏదన్నా తనతో అనుగ్రహించడానికి వచ్చినటువంటి వారు కాదు. వారు తనను ఆశ్రయించినటువంటి వారి జీవితంలో వారి స్వభావాలను మార్చడం. సచ్చరితలో హేమాట్మని చెప్తారు, ప్రేమ లేనటువంటి మనిషి ఎవ్వరూ ఉండరట ఈ ప్రపంచంలో. ప్రేమ లేనటువంటి జీవి కూడా ఉండదట. ప్రతి జీవికి కూడా ప్రేమ ఉంటుంది. మనము 4 సార్లు రోడ్డు వెంట వెళ్తుంటే ఒక శునకాన్ని, ఒక కుక్కను పలకరిస్తే మళ్ళీ నువ్వు తిరిగి వస్తున్నప్పుడు అది పలకరిస్తుంది, వెనక తోపుకుంటూ వస్తుంది. నువ్వు రోడ్డు వెంట వెళ్తూ ఉంటే సీతాకుక చిలక నీ చెయ్యిపైనో భుజంపైనో వాడుతుంది. ఆ స్వభావాన్ని ప్రేమ స్వభావం అంటారు. ప్రేమ లేనటువంటి జీవి ఈ ప్రపంచంలో ఉండదు. ఎందుకంటే ఆయా జీవులకు తమ జాతికి చెందినటువంటి జీవులపైన ప్రేమ ఉంటుంది. అదేవిధంగా మనుషులకు కూడా మనంలో మధ్యలో కూడా ప్రేమ భావన అనేటువంటి ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే మనందరం కూడా ఈరోజు బతుకుతున్నటువంటి ఈ యాంత్రిక జీవనంలో ప్రేమ అనేటువంటి స్వభావాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నాం. మానవుడికి ఏదైతే సహజ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈరోజు మనం పోగొట్టుకొని ఒక యాంత్రికమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగిస్తున్నాం. అందుకనే బాబా మనలాంటి యొక్క దీనుల యొక్క జీవితాలను మార్చడానికి వారి జీవితాన్ని ఒక ఉదాహరణగా మనకు చూపెట్టారు. మనం ఎక్కడికి వెళ్ళి ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బాబా మార్గంలో వారు జీవించినటువంటి తీరు, వారు ఏ విధంగా మనుషుల యొక్క స్వభావాలకు అనుగుణంగా వారు లొంగి ఉండేటువంటి వారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన స్వభావానికి అందరూ లొంగి ఉండాలనుకుంటున్నాం.
నేనున్నట్టే మిగతా వాళ్ళందరూ ఉండాలి, అందరూ నా దారిలోకే రావాలి అనేటువంటి ఈ స్వభావాన్ని మనం కలిగి ఉండడం ద్వారా చాలా రకాలైనటువంటి జీవితంలో అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. బాబా ఎవరితోటైనా సరే ఒక స్నేహపూర్వకమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉండేటువంటి వారు. జవహర్ అలీ అనేటువంటి ఒక కపట గురువు వస్తాడు. కపట గురువు వచ్చి బాబాను పట్టుకొని, ఇతడు నా శిష్యుడు, ఇతనికి విద్యలన్నీ కూడా నేనే నేర్పానంటాడు. అసలు సంగతి ఏంటంటే, షిరిడీకి పక్కనున్నటువంటి రైతాలో చాలా రోజులు అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి తన మాయమాటలతో అనేక మందిని ఆకట్టుకుంటాడు. కానీ అక్కడ వీరభద్ర ఆలయం పక్కన ఆయన ఒక ఈద్గా నిర్మించబోతుంటే అక్కడి నుంచి తరిమేస్తాడు. తరిమేస్తే షిరిడీకి వచ్చి షిరిడీ జనులకు కూడా అనేక మాయమాటలు చెప్తాడు. చెప్తే చాలామంది జవహర్ అలీకి ఆకర్షితులు కాలేకపోతారు. జవహర్ అలీ ఏం పన్నాగం పడతాడంటే, బాబాయే ఇక్కడ సాయిబాబాకు వీళ్ళందరూ గౌరవం ఇస్తున్నారు కాబట్టి బాబాయే నా శిష్యుడు అని చెప్పుకుంటే వీళ్ళందరూ నన్ను గౌరవిస్తారు. ఆ కుయుక్తితోటి అందరికీ చెప్తాడు, బాబాకు నేను నేర్పించినటువంటి విద్యలు అవి ఇవి చాలా నేర్పించాను, ఒకప్పుడు సాయిబాబా నా వద్దనే ఉన్నాడు, నేను చాలా విద్యలు అతను నేర్పించాను, అతను నా శిష్యుడు అని చెప్తాడు. సరే అని చెప్పి అనేక మంది బాబా దగ్గరికి వచ్చి చెప్తారు, జవహర్ అలీ మీ గురువుగా చెప్పుకుంటున్నారంటే, సరే దాందేముంది, ఆయన నా గురువేలే అని అంటారు. అంటే సాధారణంగా మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనం వెంటనే రియాక్ట్ అవుతాం. బాబా రియాక్ట్ కాలేదు. రియాక్ట్ కాకపోగా అతడికి చెప్పాల్సినటువంటి సమయం బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి వెయిట్ చేశాడు. నిజంగా కేవలము జవహర్ అలీ తన శిష్యుడు అనగానే సరేలే ఆయన శిష్యుడిని అనుకో అనలేదు. ఆయనకు అనేక రకాలైనటువంటి సేవలు కూడా చేస్తాడు. అంటే తన శిష్యుడిగా భావించాడు కదా జవహర్ అలీ. మరి బాబా శిష్యుడి స్థానంలో ఉండి గురువుకు సేవ చేయాలి కదా. బాబాను తీసుకెళ్ళి రైతాకు తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ జవహర్ అలీ కోసము నీళ్లు తెచ్చి పెడతాడు, అనేక రకాలైన సేవలు చేస్తాడు. షిరిడి నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, బాబా ఏంటి జవహర్ అలీకి సేవ చేయడం ఏంటి, వీడు కపట గురువు కాకపోతే అని చెప్పి. సరే బాబా మన ఊరికి మనం వెళ్ళిపోదామని అంటే జవహర్ అలీ ఒప్పుకోడు. అలా ఇలా తీసుకెళ్తారు, వస్తే మేమిద్దరం కలిసి వస్తాం, లేకపోతే బాబా నాతో పాటే ఉంటాడు, అతను నా శిష్యుడు, గురువు ఎక్కడ ఉంటే శిష్యుడు అక్కడ ఉండాలని చెప్పి అని అంటాడు. సరే అని చెప్పి వాళ్ళు గ్రామస్తులు ఒప్పుకొని, షిరిడి గ్రామస్తులు ఒప్పుకొని ఇద్దరిని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒకరోజు దేవీదాస్తో ఆధ్యాత్మిక విషయాల్లో వాదన జరుగుతుంది. వాదన జరిగినప్పుడు ఇతనికి ఏమీ రాదన్న విషయం, జవహర్ అలీకి ఏమీ రాదన్న విషయం, అతనికి ఏ పరిజ్ఞానం లేదన్న విషయం తేలిపోతుంది. అయినా సరే ఈ విషయం బాబాకు ముందే తెలియదా? తెలుసు. అంటే ఈ లీల ద్వారా బాబా మనకి చెప్తుంది ఏంటంటే, ఎవరైనా సరే మనల్ని తక్కువ చేసి మాట్లాడినా, లేకపోతే మనల్ని తనకంటే తక్కువ వారని చెప్పి ఎవరైనా అన్నా సరే, మనము వారి మాటకు లొంగి కొద్దిసేపు ఉంటే బండారం అనేటువంటిది కొద్ది రోజుల తర్వాత బయటపడుతుంది. చాలామంది ఇప్పుడు మనకు ఎదురయ్యేటువంటి సమస్య ఏంటంటే, ఇదే ప్రతి కుటుంబంలో ఎదురయ్యేటువంటి సమస్య, సమాజంలో ఉద్యోగంలో అంతటా ఎదురయ్యేటువంటి సమస్య ఏంటంటే, ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు భరించలేము, ఒక్క క్షణం కూడా భరించలేము. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, నా వల్లనే అతను ఎదిగాడు, నేనే అతనికి ఒక మంచి నివాసాన్ని చూపెట్టాను, నేనే ఫలానాది చేయబట్టి ఆయన ఈ స్థాయిలోకి వచ్చాడు. నిజంగా కొంతమంది చేసి ఉండవచ్చు, కానీ చేయకపోయినా ఆడంబరాల కోసం చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరినైనా సరే ప్రేమించేటువంటి గుణం. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇవన్నీ పొరపచ్చాలు రావడానికి కారణం ఏంటంటే పరస్పరమైనటువంటి గౌరవం లేకపోవడం. ఆ పరస్పరమైనటువంటి గౌరవం, ఇప్పుడు ఒక ఇంట్లో అత్త కాస్త డామినేటెడ్గా ఉందనుకోండి, కొద్ది రోజులు ఓపిక పడితే ఆవిడే దిగొస్తుంది. బాబా చెప్పినటువంటి మూల సూత్రం ఇదే, నీవు ఓపిక పడితే ఖచ్చితంగా నీకు మంచి ఫలితం దక్కుతుంది. ఇట్లా పరస్పరమైనటువంటి ప్రేమ భావనే ఉండాలి తప్ప మనుషుల మధ్య ఇతరత్ర ఎటువంటి వైషమ్యాలు ఉండకూడదనేటువంటిది బాబా చెప్పేటువంటిది. బాబా దగ్గర ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన ఎవరితోనైనా సరే ఒకే విధంగా ఉంటారు. మన జీవితంలో చూడండి, మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాం. బాబా నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మరొక విషయం, అందరినీ సమానంగా ప్రేమించడం, సమానంగా గౌరవించడం. చాలామందికి కొంత స్థాయి వచ్చిన తర్వాత అహంకారం వస్తూ ఉంటుంది.
ఆ అహంకారము లేశమైనా కూడా ఉండకూడదనేటువంటిది బాబా చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం. బాబా వద్దకు 1909 తర్వాత చాలామంది భక్తులు రావడం ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నానావళి అనేటువంటి భక్తుడికి ఒక అనుమానం వస్తుంది. ఒక రకంగా నానావళి షిర్డీలో బాబాకు ఒక రక్షకుడిగా ఉండేటువంటి వారు. బాబాను ఎవరైనా ఏమన్నా అంటే బాబా పైన ఈగ వాలితే వాడి చెయ్యి అక్కడికి తెగాల్సిందే, అంత కర్కశంగా ఉండేటువంటి వారు. బాబా పట్ల అనుచితంగా ఎవరైనా మాట్లాడినా అసలు ఒప్పుకోకపోయేటువంటి వాడు. అటువంటి నానావళికి ఒకరోజు ఒక ఆలోచన వస్తుంది. అరే బాబా, ఇంతమంది జనులు వస్తున్నారు కదా, జనులు రాకపూర్వము జనం వచ్చిన తర్వాత ఆయన కీర్తి పెరిగిన తర్వాత ఒకే రకంగా ఉన్నాడా? అనేక మంది వచ్చి పూజలు చేస్తున్నారు, దక్షిణలు ఇస్తున్నారు, బాబాలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఏకంగా బాబానే పరీక్షించాలనుకుంటాడు. ఎంతో సన్నిహితంగా ఉంటాడు, బాబాను మామా మామా అని సంబోధిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు బాబా గద్దెపైన కూర్చొని ఉంటే బాబా దగ్గరికి వచ్చి మీరు ఆ గద్దెపై నుంచి లేవండి అని అంటాడు. లేచి బాబా భక్తుల వైపు వచ్చి నిల్చుంటాడు. వెళ్ళి నానావళి గద్దెపైన కూర్చుంటాడు. ఒక్క క్షణం కూర్చున్న తర్వాత వచ్చి బాబా దగ్గరికి వచ్చి అంటాడు, మామా పెరిగింది నీ కీర్తే తప్ప నీలో ఏ అహంభావము పెరగలేదు, ఏ అహంకారము పెరగలేదు బాబా. నువ్వు నిజంగా సాధు సత్పురుషుడికి అసలైనటువంటి నిలువెత్తు నిదర్శనం బాబా అని అంటాడు. అంటే నానావళి వచ్చాడు కదా, ఎందుకు లెమ్మనగానే ఎందుకు లేవాలి నేను అనేటువంటి దాంట్లో ఉండొచ్చుగా, సాక్షాత్తు పరమాత్మ కదా. కానీ బాబా ఎవరు ఏది అడిగినా, ఎవరు తన పట్ల ఏ విధంగా ప్రవర్తించినా వాళ్ళని ప్రేమించేవారు తప్ప ఎవరిని కూడా ద్వేషించేటువంటి వారు కాదు. అందుకనే ఈరోజు బాబా సద్గురువు అయ్యాడు. ఆయన వద్దకు ఎవరు వచ్చినా బాబా దగ్గరికి వచ్చేటువంటి వారిలో కట్టుబాట్లు ఉండవు, నియమాలు ఉండవు, నిబంధనలు ఉండవు, ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధి ఉండదు. నువ్వు ఎలా కొలుచుకుంటే, నువ్వు ఎలా భావిస్తే బాబా అలానే నీకు అవగతమవుతారు. అటువంటి గొప్ప సద్గురువు మన జీవితాలకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బోధించాడు. మనం అందరము కూడా మొదట మాట్లాడుకున్నట్టు ప్రేమగా ఉంటే పోయేదేముంది? మనల్ని ఇతరులు ద్వేషించినా మనం ప్రేమించగలిగితే ఇతరులను ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారు మనల్ని తిరిగి మళ్ళీ ప్రేమిస్తారుగా. బాబా చెప్పేటువంటి ప్రధానమైనటువంటి జీవన సూత్రాల్లో బాబా అంటే కేవలం భక్తి కాదు, మన జీవితాలకు కావలసినటువంటి మనం ఎలా లీడ్ చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి జీవన సూత్రాలనైనా బోధించిపోయారు. చాలామంది మనం సమాజంలో మనం ఉంటున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మన స్నేహానికే కట్టుబడి ఉండాలి, మన బంధానికే కట్టుబడి ఉండాలి అని చెప్పి చాలామంది మనము మనతోటి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వారు ఇంకొకరితోటి మాట్లాడుతున్నా వారితో ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళొచ్చినా ఒక ద్వేషం కలుగుతుంది. అది ఉండకూడదని చెప్పి బాబా చెప్తాడు. బాబా వద్దకు అనేక మంది భక్తులు వచ్చేటువంటి వారు. కొంతమంది బాబాయే సర్వస్వం అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది అప్పటికే ఇతర గురువులను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారు. వారు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా వారిని అక్కడ కట్టి పడేసుకోలేదు. ఈరోజు మనం చూస్తుంటాం, ఈరోజు ఉన్నటువంటి అనేక మంది గురువులు, అనేక మంది ఆశ్రమాలు అక్కడ మనకు చెప్పకనే ఏం చెప్తారంటే, ఒకసారి మనం ఒక గురువును ఆశ్రయిస్తే, ఒక గురువు దగ్గరికి పోతే అతనికే బద్ధుడై ఉండాలనేటువంటిది మొదటి నియమం ఉంటుంది. రెండవ దుర్మార్గం ఏంటంటే, ఎవరైనా ప్రకటిత గురువు దగ్గరికి మనం వెళ్ళగానే మనల్ని తీసి వాడు జోల్లో వేసుకోవాలని చూస్తారు. బాబా ఎప్పుడూ కూడా ఎవరిని తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ తన జోల్లో వేసుకోవాలని చూడలేదు. వారికి స్వానుభవం కలిగితేనే బాబాతో పాటు చిరకాలం ఉండగలిగారు. బాబా దగ్గరికి అనేక మంది గురువులను ఆశ్రయించినటువంటి వాళ్ళు వచ్చారు. డాక్టర్ పండిటు దోపేశ్వరంలో ఉన్నటువంటి గురువుకు వారి శిష్యుడు కాకా మహాజన్ అని చెప్పి ఆ రోజుల్లో గొప్ప సత్పురుషుడు పూణే దగ్గర, వారు దోపేశ్వరంలో ఉన్నటువంటి కాకా పురాణిక్, ఆ కాకా పురాణిక్కు శిష్యుడైనటువంటి బాబా దగ్గరికి వచ్చినటువంటి ఆయన బాబా పట్ల భక్తితో ఏం రాలేదు, కేవలం తన బంధువు నూల్కర్ ఉంటే చూడడానికి వచ్చాడు. వచ్చినటువంటి డాక్టర్ పండిటు దాదా కేల్కర్తో పాటు బాబా పూజ చేయడానికి వెళ్తాడు. బాబాను చూడగానే అతనికి మనస్సు తన గురువు వైపు వెళ్తుంది.
తన గురువు వద్ద ఉంటే ఏ విధంగా ప్రవర్తించేటువంటి వారు, అదేవిధంగా బాబాకు నుదుటన త్రిపుండాన్ని రాస్తారు. బాబా ఎవరిని కూడా వారి మొహాన్ని ముట్టుకొనిచ్చేటువంటి వారు కాదు. మహల్సాపతి అయినా ఇతరులైనా పాదాలకు పూజ చేసేవారు, చేతులకు గంధం అద్దేవారు, అంతే. ఎవరిని కూడా వారి నుదుటిని ముట్టుకొనిచ్చేటువంటి వారు కాదు. కానీ డాక్టర్ పండిటు వచ్చి బాబాకు త్రిపుండం రాస్తాడు. రాయగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే, మనల్ని కనీసం నుదటిన బొట్టు పెట్టనీయడు, ఈయన వచ్చి డాక్టర్ పండిట్ వచ్చి త్రిపుండం రాస్తే అసలు ఒక్క మాట మాట్లాడు అని చెప్పి దాదా కేల్కర్ అడుగుతారు. బాబా, కనీసం మమ్మల్ని మీ చెంపలను కూడా ముట్టుకోనివ్వరు మమ్మల్ని మీరు, అటువంటిది మీరు ఈరోజు అతనితో త్రిపుండాన్ని గీసుకున్నారు, అతనిలో ఉన్నటువంటి గొప్ప ఏమిటి, మేమేలా తక్కువ అని చెప్పి అడుగుతారు. బాబా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. అంటే బాబా ఎంత తగ్గి ఉంటారనడానికి, దాదా నేను ఒక కడజాతి వాడిననేటువంటిది కూడా చూడకుండా డాక్టర్ పండిట్ వచ్చి నా నుదుటన, అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు వచ్చి నా నుదుటన త్రిపుండం గీస్తే నేను ఎలా కాదనగలుగుతాను? బాబా అన్నటువంటిది నేను కడజాతి వాడిని అని చెప్పి బాబా మాట కాదది, డాక్టర్ పండిట్ మనసులో ఉన్నటువంటిది అది. బాబా ఒక మహమ్మదీయ వేషధారణలో ఉన్నాడు, చాలా కడజాతి వాడు, నేను ఉత్తమ బ్రాహ్మణ చెందినటువంటి వారిని, వారి పాదాలను నేను పట్టుకోను, వారిని పూజించననేటువంటి ఎజెండాతో పండిట్ వచ్చాడు. చాలామంది మనం సచ్చరితలో చదివి దాన్ని బాబాయే స్వయంగా చెప్పాడు కదా నేను ముసల్మాన్ అని. బాబా నోటి నుంచి వచ్చినటువంటి మాట కాదు, డాక్టర్ పండిట్ మనస్సులో ఏదుందో అదే బాబా రిఫ్లెక్ట్ చేశాడు ఇక్కడ. బాబా చాలా వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా భక్తుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి వారి భావననే వారి వాక్కు ద్వారా వచ్చింది, అంతే తప్ప బాబా తనకు తాను డిక్లేర్ చేసుకోలేదు. తర్వాత డాక్టర్ పండిట్ను దాదా కేల్కర్ అడుగుతారు, మీరు బాబాకు త్రిపుండాన్ని ఎందుకు గీశారని అంటారు. బాబాను చూడగానే మా గురువు కాకాపురానికి నాకు జ్ఞప్తికి వచ్చారు, నా గురువుకు ఏ విధంగా అయితే నేను పూజ చేస్తానో అదే విధంగా బాబాకు త్రిపుండాన్ని నేను గీశాను, వారిలో నా గురువును చూసుకున్నాను అని అంటారు. అంటే తన వద్దకు వచ్చినటువంటి డాక్టర్ పండిట్కు ఏ గురువునైతే ఆశ్రయించాడో ఆ గురువు పట్ల మరింత భక్తి శ్రద్ధను పెంచాడు తప్ప నువ్వు కాకాపురానికి వదిలేసిరా, నువ్వు నా దగ్గర వచ్చి కూర్చో అని చెప్పలేదు. ఆ తర్వాత నుంచి డాక్టర్ పండిట్ తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి చివరి దశలో కాకాపురానికి దగ్గర ప్రధాన సేవకుడుగా ఉండిపోయాడు. అంటే తన వద్దకు వచ్చినటువంటి వారిలో వారు ఎవరినైతే ఆశ్రయించారో, ఎవరినైతే వారు ఆరాధిస్తారో వారి పట్ల ఇంకా భక్తిని హెచ్చింపజేశాడు బాబా. ఈరోజు స్వార్థపూరితమైనటువంటి సమాజంలో ఏముంది, అందరూ మా దగ్గరికే వచ్చేసేయాలి, అందరూ మా దగ్గరే ఉండాలి. ఇటీవల కాలంలో ఒక ఆవిడ ఫోన్ చేశారు, చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేశారు. అమ్మా ఎక్కడున్నారంటే, నేను ఇంతకుముందు పలానా గురువును ఆశ్రయించి ఉన్నాను, అక్కడికి పోతే ఏదో నేను జైల్లో ఉన్నట్టు బందీ అయినట్టు, ఎందుకంటే ఆయన చెప్తాడు నాతో తప్ప ఇంకెవరితో నువ్వు ఏ గుడికి వెళ్ళకూడదు, మా గుడికే రావాలి, నన్నే ఆశ్రయించాలి, నేనే నీ గురువుని అన్నాడు, ఎక్కడికి వెళ్ళేటువంటి స్వేచ్ఛ లేదు, అందుకని వదిలేసి వచ్చేసాను అని. కానీ బాబా దగ్గర ఇటువంటి పద్ధతి ఉండదు. నువ్వు ఎక్కడికైనా పో, ఏ ఆరాధనైనా చేసుకో, నీలో పరివర్తనను పెంచడము, నీలో మార్పు తీసుకురావడమే నీ మానవ జీవితంలో నువ్వు ఎలా ఒక పరివర్తనతోటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపాలో అది మాత్రమే ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. నిజానికి ఆయనకు పూజతో కానీ అర్చనతో కానీ ఏమీ పని లేదు. తను ఆశ్రయించినటువంటి భక్తుడు తను ఏ ఆకాంక్షనైతే ఉందో, తనకు ప్రతి మనిషిలో కూడా ప్రేమ స్వభావం ఉండాలి, ఇతరుల పట్ల స్వార్థరహితంగా ఉండాలి అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి విషయాలే మన జీవితంలో నేర్పించడానికి ఆ అవతారం మన వద్దకు వచ్చింది. ఎందుకనంటే బాబా దగ్గరికి అనేక మంది వచ్చేటువంటి వారి యొక్క గుట్టునంతా కూడా బాబా విప్పేవాడు. ఎందుకు విప్పేవాడు? వాడిలో మార్పు తీసుకురావాలని చెప్పి. బాబా దగ్గరికి హరికనోబా అనేటువంటి భక్తుడు వస్తాడు. ఇది చాలామంది మనలో ఉన్నటువంటి నేచర్ అక్కడ కనిపిస్తుంది. మంచి షోలాపూర్ చెప్పులు వేసుకొని ద్వారకా ముందు వదిలి బాబా దర్శనానికి వస్తాడు.
బాబా దర్శనానికి వచ్చి బాబాకు నమస్కారం చేస్తున్నా, బాబా పక్కన కూర్చున్నా, మనసు బాబా పైన లేదు, చెప్పుల పైన ఉంది. చెప్పుల పైన ఉంటే బయటకు వచ్చేసరికి నిజంగానే చెప్పులు పోతాయి, లేవు. లేకపోతే ఎంతగా కుమిలిపోతాడో తెలుసా. చెప్పులు మళ్ళీ 10 రూపాయలు పెడితే ఆ రోజుల్లో వస్తాయి. సద్గురు యొక్క దర్శనం అంటే సశరీరంతో ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం దొరుకుతుందా? అంటే హరికనోబా ఏమనుకున్నాడు, బాబా యొక్క దర్శనము తన చెప్పుల కంటే తక్కువ అనుకుంటున్నాడు, చెప్పులే గొప్ప అనుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో ఇది మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఇది ఒక పెద్ద పరీక్షగా ఉంటుంది. ఒకవైపు ఏమో బాబాకు సంబంధించినటువంటి పని, ఇంకొక వైపు ఏమో వివాహమో విందో సరదానో తీర్థయాత్రనో ఏదో ఉంటుంది. అటు వెళ్దామా ఇటు వెళ్దామా, అటువైపుదేమో చాలా ఆకర్షణగా ఉంటుంది, ఈసారి అవకాశం రాకపోతే మళ్ళీ రాదేమో అనుకుంటాం. ఇటువైపు ఏముంది, బాబా ఏడికి పోతారులే, ఈ గురువారం కాకపోతే ఇంకో గురువారం, ఈ గురు పౌర్ణమి కాకపోతే ఇంకో గురు పౌర్ణమి అని చెప్పి ఇటువైపు చాలా లీనియన్స్గా ఉంటాం మనం. నిజానికి ఇటే బలంగా ఉండాలి, అవసరమైతే దాన్ని వదులుకోవాలి ఇంకో దాన్ని. అట్లా హరికనోబా బుద్ధి ఎలా మారిపోయిందంటే బాబా దర్శనం కంటే కూడా తన చెప్పులు విలువైనటువంటి. భక్తుల మనసులో ఏదుందో బాబాకు తెలియకుండా ఉంటుందా? ఏం చేస్తాడు బాబా? చెప్పులు మాయం చేస్తాడు. ఎవడో వేసుకపోతాడు సరదాకు, ఎవరికో బుద్ధి పుట్టించాడు సరదాగా, కొత్త చెప్పులు బాగున్నాయి వేసుకపోదామని చెప్పి. చెప్పులు లేవు. లేకపోతే తను ఉన్నటువంటి వసతికి వస్తాడు, వాడాకు వస్తే అక్కడ భోజనం పెడితే భోజనము రుచించదు, తన దిగులంతా చెప్పులపైనే. పైగా బాబాను నిందిస్తూ ఉంటాడు. అరే ఈయన పెద్ద భగవంతుడు అంటున్నాడు, పరమాత్మ అంటున్నారు, ఈయనకు అన్నీ తెలుసు అని అంటున్నారు, ఆయన నా మనసులో ఏముందో తెలుసుకోలేదా, నాకు చెప్పులే ముఖ్యం కదా, అటువంటి చెప్పుల్నే దొంగిలించేలాగా చేస్తారా? ఆ చెప్పుల్ని దొంగతనం చేయకుండా కాపాడలేడా బాబా? పాప ఈయన కోసము బాబా ఆయన చెప్పుల కాపలా కోసము ద్వారకామాయిలో కూర్చున్నారనేటువంటి అంత గొప్ప ఆలోచన చేస్తాడు. బాబాకు నా చెప్పుల గురించి ఎందుకు తెలియదు, నేను ఇక్కడికి వచ్చి చెప్పులు పోగొట్టుకుంటే బాధపడనా, ఆయన దగ్గరకు వచ్చి బాధపడితే ఆయనకు సంతోషంగా ఉంటుందా? ఇట్లా రకరకాలైనటువంటి భావనలు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం కూడా ఏదైనా పోగొట్టుకుంటే లేకపోతే ఏదైనా జరిగితే, నాకు ఇలా జరిగితే నాకు నష్టమని బాబాకు తెలియదా అని చెప్పి మనం కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించుకుంటాం, బాబాను అడుగుతూ ఉంటాం. కానీ బాబా మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి, హరికనోబాకు ఒక పాఠం నేర్పించడానికి, తను చెప్పులు పోయాయి, పాపం ఎవడైతే వేసుకెళ్ళాడో పాపం మనకి మళ్ళీ బుద్ధి పుట్టి అక్కడ ద్వారకామాయి దగ్గరనే వదిలేసి వెళ్ళాడు. వదిలేసి వెళ్తే బాబా పిల్లవాడిని పిలిచి ఆయనకు ఒక కర్ర ఇచ్చి, ఈ కర్రకు చెప్పులు కట్టుకొని కనోబాకా బేటా జరీకా పేట అని చెప్పి అరుస్తూ షిర్డీ అంతా తిరుగు, ఎవడైతే వారి జరీపేట అని చూపెడతాడు, అంటే జరీపేట అంటే తలపైన పెట్టుకున్నటువంటి పాగా, జరీ అంచు పాగా పెట్టుకొని ఉన్నాడు, ఆ పాగా చూపెడితే వాడికి ఈ చెప్పులు ఇవ్వని అంటాడు. సరే అని చెప్పి ఆ పిల్లవాడు హరికా బేట అని చెప్పి అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. హరికా బేట జరీకా పేట అని చెప్పి అరుస్తుంటే పైన అంతస్తులో ఉన్నటువంటి ఈ హరికనోబాకు ఆ పిలుపు వినబడుతుంది. వెంటనే వెళ్తాడు, ఈ చెప్పులు నావి, నీకు ఎవరు ఇచ్చారంటారు, నీవని రుజువు చేయాలంటే నువ్వు జరీపేట చూపెట్టాను అంటాడు. సరే నాయన నాయేరా ఇవి, నీకు ఎవరు ఇచ్చారంటే సాయిబాబా ఇచ్చారు, వీధుల్లో ఇలా అరుస్తూ తిరుగుమన్నాడు అని అంటే, ఒక్క నిమిషం ఆగు నా జరీపేట తీసుకొస్తా అని చెప్పి జరీపేట తీసుకొచ్చి చూపెడతారు ఆ పిల్లవాడికి. అయితే ఇవి నీవే తీసుకో, సాయిబాబా ఇమ్మన్నాడని చెప్పి. తర్వాత మెట్లెక్కుతుంటే ఒక ఆలోచన వస్తుంది, సరే జరీపేట పెట్టుకొని వచ్చాను, అది చూసి నన్ను గుర్తుపట్టారు, మరి హరికా బేట అంటాడేంటి, మా నాయన ఎప్పుడు ఇక్కడికి రాలేదు, మా నాయన ఎవరో తెలియదు, బాబాకు మా నాన్న గురించి ఎలా తెలుసు, హరికా బేట, మరి నేను హరి యొక్క కొడుకున్నని చెప్పి ఎలా బాబా గుర్తించారు? అప్పుడు వారికి అర్థమవుతుంది, బాబా సర్వంతర్యామి, చెప్పులు మాయం చేయడము ఆయన లీలనే, మళ్ళీ తీసుకొచ్చి ఒరే నాయన నువ్వే కాదురా, నీ తండ్రి తాత అందరూ నాకు తెలుసు, నువ్వు హరికా బేట కనోబావు నువ్వు అని చెప్పి చెప్పడానికి బాబా అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించారు. ఇంకెప్పుడు కూడా జీవితంలో ఈ అనుభవం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తప్పు చేస్తారా? చేయరు కదా. మన జీవితంలో కూడా జరిగేటువంటి కొన్ని సంఘటనలు మరలా మనం తప్పులు చేయకుండా ఉండడానికి మాత్రమే బాబా చెప్పేటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. అందుకనే బాబా దగ్గరికి మనం వచ్చిన తర్వాత మనలో ఎటువంటి మార్పును మనం
కలిగి ఉండాలి. బాబా వారి యొక్క అవతారం దేనికోసం అనేటువంటి ఒక ప్రాథమిక సూత్రాన్ని కనుక మనం చూసుకుంటే, మనిషి తాపత్రయాలతోటి తప్పించుకొని పోతూ ఉంటాడు. ఆ తాపత్రయాలు ఎలా ఉంటాయంటే అసలు మనల్ని కూర్చొనివో నిద్రపోనియో. ఈ తాపత్రయాలతోటి దహించకపోతున్నటువంటి జీవులను ఉద్ధరించడానికి వచ్చాడు ఆయన. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. ఆ జీవులను ఉద్ధరించాలంటే మన యొక్క మనస్సును, ఆలోచనలను న్యూట్రలైజ్ చేయగలగాలి. న్యూట్రలైజ్ చేసినప్పుడు మాత్రమే మన యొక్క మనస్సు సద్గురువు పట్ల, భగవంతుని పట్ల లగ్నమై ఉంటుంది. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఏ భావనతో వచ్చినా, మొదట మనం కూడా చాలా పరిమితమైనటువంటి జ్ఞానంతో బాబా దగ్గరికి వస్తాం. కానీ బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ వారే సర్వస్వం అనేటువంటిది అర్థమవుతుంది. మేఘశ్యాముడు అనేటువంటి భక్తుడు సాటే అనేటువంటి ఆయన దగ్గర శివాలయంలో పూజారిగా చేస్తాడు. నిజానికి మేఘుడు బ్రాహ్మణుడే కానీ సంధ్యావందనం కూడా రాదు. సాటే అతనికి సంధ్యావందనాన్ని నేర్పించి శివపంచాక్షరి స్తోత్రం పారాయణ చేయించి ఇదంతా కూడా ఒక మంచి మార్గంలోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత సాటే ఒక మాట చెప్తాడు, నువ్వు ఇక్కడ సేవ చేసే కంటే కూడా షిరిడీకి వెళ్ళు, అక్కడ నా గురువు శ్రీ సాయిబాబా ఉన్నారు, వారిని సేవించుకో, నువ్వు ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా, నిన్ను హక్కున చేర్చుకుంటాడు బాబా అని చెప్తాడు. చెప్తే ఇతనికి కనీసం సంధ్యావందనం రాదు, ఏ శాస్త్రము తెలియదు, శివుని మాత్రమే ఆరాధిస్తూ ఉంటాడు, శివుడే దైవం అనుకుంటాడు. అటువంటి వ్యక్తి, ఏ జ్ఞానం లేనటువంటి వ్యక్తి కూడా సాయిబాబా గురించి, సాయిబాబా రూపురేఖలు చెప్పగానే వెంటనే మనసులో ముద్రేసుకుంటాడు. సాటే గారు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ చూస్తే వారు ముసల్మాన్లాగా కనిపిస్తున్నారు, దర్శనమే చేసుకోలేదు, వారు ముసల్మాన్లాగా కనిపిస్తున్నారు అని చెప్పి అదే భావంతో ఇతను చెప్పాడు కదా, తన గురువు కదా, అందులో యజమాని కదా, కాబట్టి షిరిడీకి వెళ్తాడు. వెళ్ళి అదే భావంతో బాబా ఉన్నటువంటి ఆ ద్వారకామయి మెట్లు ఎక్కుతూ ఉంటే బాబా ఇతన్ని ఇక్కడి నుంచి తరిమేయండి, వీడితో మనకు పని లేదు అని చెప్పి గట్టిగా అరిచి పంపించేస్తే చాలా రోజు నాసిక్లో ఉంటాడు. నాసిక్లో ఉంటే మనసు అతలాకుతలమైపోతుంది. సరే సాటే చెప్పినట్టే వెళ్ళి షిరిడీకి వెళ్దామని చెప్పి షిరిడీకి వెళ్తే బాబా రెండవసారి అతన్ని హక్కున చేర్చుకున్నాడు. అతడికి శంకరుడంటే పంచ ప్రాణాలు కదా, ఏ స్థితికి వస్తాడంటే మేఘ సాయే శంకరుడు అనేటువంటి స్థితికి వచ్చేస్తాడు. వచ్చి బాబా మకర సంక్రాంతి రోజు నేను మీకు అభిషేకం చేయాలి, మీరే నా శంకరుడు, కూర్చోండి బాబా అంటే అతని యొక్క విజ్ఞప్తికి లొంగి బాబా అభిషేకానికి కూర్చుంటాడు. ఈరోజు మనము ప్రతి గురువారం వస్తేనో లేకపోతే పర్వదినాలు వస్తేనో బాబాకు రకరకాలైనటువంటి వాటితోటి అభిషేకాలు చేస్తూ ఉంటాం. బాబా శరీరంతో ఉండగా అభిషేకం చేసినటువంటి ఏకైక అదృష్టవంతుడు మేఘుడు మాత్రమే. అసలు బాబా దగ్గరికే వెళ్ళను, బాబా బ్రాహ్మణుడు కాదు, బాబా ఇంకేంటో అనేటువంటి భావంతో ఉన్నటువంటి మేఘుడు చివరకు బాబా తప్ప మరెవరూ లేరు, గురువే సమస్తం అనేటువంటి భావనలోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చారు. బాబా షిరిడిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ధూపదీపాలను పెట్టేటువంటి బాధ్యత మేఘుడికి అప్పగిస్తాడు. తాత్యాసాహెబ్ నూల్కర్ మరణించిన తర్వాత హారతి ఇచ్చేటువంటి అవకాశం మేఘుడికి ఇచ్చాడు. మేఘుడు శంకరుడికి ఏ విధంగా అయితే నాగసాధువులు ఒంటి కాలుతోటి హారతి ఇచ్చేటువంటి వారో బాబా ముందు నిలబడి ఒంటి కాలుతోటి మేఘుడు హారతి చేసేటువంటి వారు. బాబా శంకరుడని ఒట్టిగా భావిస్తే చాలదు కదా, అది తను శంకరుడిగా భావించినటువంటి బాబాకు శంకరుడికి ఏ విధంగా అయితే హారతి చేస్తారో అదే విధంగా ఒంటి కాలు పైన హారతి చేసేటువంటి వారు. అంతేకాదు మేఘుడికి ఎంతో ఇష్టమైనటువంటి శంకరుణ్ణి మేఘుడు చివరి కాలంలో అతను మరణిస్తాననేటువంటి సమయం ఆసన్నమైనటువంటి సమయంలో ప్రత్యేకంగా శివలింగాన్ని తెప్పించి ఓ రోజు వెళ్ళి బాబా సాక్షాత్తు వెళ్ళి చెప్తాడు, మేఘా నీ శివుడు వస్తున్నాడు, నీ గదిలో త్రిశూలాన్ని గీయి అని అంటాడు. మేఘుడు అది స్వప్నం అనుకుంటాడు. బాబా అడుగుతాడు, ఏమైంది, త్రిశూలం గీసావా అంటే లేదు బాబా అది స్వప్నం కదా, మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. అది స్వప్నం ఎలా అవుతుంది మేఘా, నేను వచ్చి నీ పైన అక్షంతలు చల్లలేదా, నీ పక్క పైన అక్షంతలు లేవా, నేను రాలేదా, నాకు తలుపులు కిటికీలు అడ్డమా అని అంటాడు. వెంటనే త్రిశూలం గీస్తాడు. అది పూర్తి కాగానే
ఎక్కడ భీమాశంకరం నుంచి ఒక సాధువు శివలింగాన్ని పట్టుకొని షిర్డీకి వస్తే ఆ శివలింగాన్ని బాబా వారి స్వహస్తాలకు తీసుకొని, మిత్రమా ఇది ఇక్కడ ఉంచితే దీన్ని కోట్ల మంది దీనికి పూజలు చేస్తారు, నువ్వు తీసుకెళ్తే కేవలం నువ్వు మాత్రమే పూజించుకోగలుగుతావు, ఆలోచించుకో అంటే, సరే బాబా ఇది మీ దగ్గరే ఉండని అంటారు. దాన్ని మేగుడికి ఇస్తారు. మేగుడికి ఇస్తే మేగుడు తన బ్రతికి ఉన్నంతకాలం, ప్రాణం ఉన్నంతకాలం శివలింగానికి అనేక రకాలైనటువంటి అభిషేకాలు చేసి దాన్ని ఎంతో ప్రేమగా పూజించుకుంటారు శివలింగాన్ని. మేగుడు మరణించిన తర్వాత బాబా ఆ శివలింగాన్ని తీసుకొచ్చి గురుస్థానంలో ప్రతిష్ఠింపజేస్తారు. బాబా అన్నటువంటి మాట ఈరోజు వాస్తవమైందా లేదా? కొన్ని కోట్ల మంది దాని చుట్టూ ప్రదక్షిణ చేశారా లేదా ఈరోజు గురుస్థానంలో, షిరిడీలో? ఆ విధంగా తన వద్దకు వచ్చినటువంటి భక్తులకు వారి జీవిత పరమార్థం ఏమిటో బాబా బోధిస్తాడు. ఇది మనం తెలుసుకోకపోతే బాబా దగ్గరికి వచ్చి మన సమయం వృధా. మనం ఎందుకు వచ్చాం, బాబా ఏం చెప్తున్నాడు, మనలో ఏ మార్పులు మనం తెచ్చుకోవాలనేటువంటిది ఆయన దగ్గర నేర్చుకోకపోతే అయ్యారం గయ్యారం ఇందులోనే మనం ఉండిపోతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు బాబా దగ్గరికి వచ్చినటువంటి మనం, బాబాను ప్రేమించేటువంటి మనందరం కూడా ఆయన మన జీవితాలు ఎలా ఉండాలనుకుంటున్నాడు అనేటువంటిది ఆయనకు లక్ష్యం ఉంటుంది. మనల్ని ఎలా మార్చాలనేటువంటిది ఆయనకు లక్ష్యం ఉంటుంది. ఆ రోజు భక్తులు అర్థం చేసుకున్నారు, మారారు. ఈరోజు మనలో చాలామంది అర్థం చేసుకోకపోవడం వల్ల మనం ఆయన చెప్పినటువంటి విధంగా జీవించలేకపోతున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.